Hi, I am Dr. Bhargav. I am a urologist and andrologist from Sri Sri Holistic Hospital, Nizampet Road, Kukatpalli. ఈరోజు మీతో మేము చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, వెరీ కామన్గా చూస్తున్నటువంటి కాంప్లికేషన్ అది. ఎంత పర్సంటేజ్ ఉందంటే ఇప్పుడు అలార్మింగ్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో 30% ఆఫ్ ద కపుల్ ఆర్ ఇన్ఫర్టైల్, ఈదర్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద ఫీమేల్ ఆర్ మేల్ ఫ్యాక్టర్. యూజువల్గా ట్రెడిషనల్గా ఎలా ఉండేదంటే ఆడవాళ్ళల్లో అట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉండేది. బట్ రీసెంట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే మేల్ పర్సంటేజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఎనార్మస్లీ. ఒక పర్టికులర్ రీజన్ అంటూ మనం గమనించకపోయినా ఈ ఇన్ఫర్టిలిటీ శాతం అనేది పెరుగుతూ వస్తుంది. వెరీ కామన్లీ సీయింగ్ అండ్ అట్రిబ్యూటింగ్ ఈజ్ ఇడియోపతిక్ అంటాం. అంటే ఏ కారణము తెలియకుండా వాళ్ళల్లో సెమెన్ అనాలిసిస్లో చాలా పూర్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఆ యొక్క నెంబర్స్ కానీ ఇవన్నీ తగ్గుదల అనేది కనిపిస్తూ వస్తుందండి. చాలా కారణాలు ఉన్నాయి. దానిలలో ఒక కారణం వచ్చి వ్యారికోసిల్ అని, ఇన్ఫెక్షన్స్ అని, ఈదర్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అని, వాళ్ళ యొక్క అలవాట్లు అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ వారు తీసుకునే ఆహారపు అలవాట్లు, హెవీ ప్రోటీన్ డైట్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్, ఆల్కహాల్, లిక్కర్ డైట్స్, ఇవన్నీ కూడా వాళ్ళల్లో మన వీర్య వృద్ధికి అనేది నిరోధకాలుగా పనిచేస్తాయి. అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్సే కాకుండా లోకల్ ఫ్యాక్టర్స్ అంటారు, ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ ప్రోస్టేట్లో కానీ ఆ యొక్క ఎజాకులేటరీ డక్ట్లో కానీ ఇలాంటి చోట ఇన్ఫెక్షన్స్, కొన్ని జెనెటికల్ కాజెస్ ఉంటాయి, క్లెయిన్ఫెల్టర్ సిండ్రోము, దెర్ ఆర్ సో మెనీ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, ఇవన్నీ కూడా రీజన్స్ మనం జన్యు క్రమంలో ఉన్న చేంజెస్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. అవే కాకుండా లోకల్ కాజెస్ లైక్ టెస్టికులార్ కాజెస్ అనేవి, వ్యారికోసిల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ కామన్ కాజెస్ ఈ మధ్యన చూస్తున్నటువంటి ప్రధాన కారణం. ఈ వ్యారికోసిల్ అంటే ఏంటంటే బీజం చుట్టూ ఒక బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయండి. అవి రక్త ప్రసరణ తీసుకుపోవడానికి సాధారణంగా అట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాంటి వెజల్స్ ఎన్లార్జ్మెంట్ అవుతే అక్కడ లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ జరగడం, దాంట్లో ఆ యొక్క లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్తో ఈ యొక్క స్పర్మ్ మొటిలిటీ కౌంట్ ఇవన్నీ తగ్గుదల కావడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, వన్స్ యూ సీ ఏ పేషెంట్ విత్ ఏ లో మొటిలిటీ కౌంట్, ఓకే మీ దగ్గరికి పేషెంట్ వచ్చాడు, వారి యొక్క ఈ ప్రాబ్లం అయితే సంతానలేమి గురించి మనం ఎవాల్యుయేషన్ మొదలుపెట్టినప్పుడు ఏ రకమైన టెస్టులు చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ యొక్క హార్మోనల్ టెస్ట్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, వెదర్ అతను సెక్స్ చేయడానికి సరిగా చేయగలుగుతున్నాడా లేదా, దాంతో బాధపడుతున్నాడా లేదా, ఒకవేళ సరిగా సెక్సువల్ కాంటాక్ట్ చేయగలుగుతూ ఉండి కూడా సరైన టైంలో చేయలేకపోతున్నాడా, అంటే ఓవ్యులేషన్ టైం అనేది కూడా ఉంటుందండి. పర్టికులర్ టైంలోనే ఫీమేల్ యొక్క ఓమ్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలోనే ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ లేదు ఆ టైంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము, ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడము, అలానే కాకుండా వారి యొక్క హార్మోనల్ ప్రొఫైలే కాకుండా అల్ట్రాసౌండ్ స్క్రోటము, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, సెమెన్ అనాలిసిస్, ఇలాంటివి చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా మనం పర్టికులర్ రీజన్ అంటూ కనుక్కోవడం జరుగుతుంది. ఒక్కొక్క రీజన్కు మనం ఒక్కొక్క ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వ్యారికోసిల్ ఉంది, చిన్న గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మనం యూజువల్గా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడతాం అనమాట. అంటే దాంతోనే మనం మేనేజ్ చేయడం సాధ్యమవుతుంది. లేదు పేషెంట్ ఈజ్ నాట్ ఇంప్రూవింగ్ అండ్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎ రిఫ్రాక్టరీ సెమెన్ అనాలిసిస్, పూర్ సెమెన్ అనాలిసిస్, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ వ్యారికోసిల్ లైగేషన్. ఈ మధ్యన మనం మైక్రో సర్జికల్ వ్యారికోసిల్ లైగేషన్ అనే వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ చేయగలుగుతున్నామండి. అంటే చుట్టుపక్కల సరౌండింగ్ టిష్యూ ఏమీ డ్యామేజ్ కాకుండా ఆ పర్టికులర్ బ్లడ్ వెజల్ను మాత్రమే మనం లైగేట్ చేస్తూ మనం ఆ లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఆ టెస్టిస్ చుట్టూ తగ్గించడం జరిగితే క్వాలిటీ ఆఫ్ ద సెమెన్ అండ్ క్వాంటిటీ అండ్ షేప్ ఆఫ్ ద సెమెన్, అంటే ఆ పర్టికులర్ స్పర్మ్ ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆ యొక్క పర్టికులర్ ఇన్ఫర్టైల్ కపుల్కు మనం హెల్ప్ చేయడం సాధ్యమవుతుందండి. థ్యాంక్ యూ.